మీరు జీవాన్ని ఎన్నుకోండి, మీరు ఆశీర్వాదాన్ని ఎన్నుకోండి, మీరు దేన్ని ఎన్నుకుంటారో దాని ఫలితం మీకు వస్తుంది. ఆయన అన్నట్టు కూడా మనల్ని బలవంతం చేసి లోపలికి వచ్చి కార్యం చేయడు. కానీ ఏం చేస్తాడంటే మెల్లని స్వరంతో ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం హెచ్చరికల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన పంపినటువంటి కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం నాశనమనే గోతుకుపోకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఎన్నిసార్లు మీ యొక్క మార్గాలు తెచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు. నిజంగా దానికి లోపడుతున్నామా? దానికి లోపడకుండా ఎవరికి ఏం నమస్కారం చేసినా ఏమి ప్రయోజనం? ఎక్కడికి వచ్చి దేవునికి నమస్కారం చేసినా ఏమి ప్రయోజనం? ఏది కూడా లేదు. నెబుకద్నెజరు రాజుపడించాడంటే 12 నెలల వరకు దేవుడు గౌరవించాడు. తర్వాత ఏం చేశాడంటే దేవుని వైపు చూడడానికి బదులు ఒక దినాన్న తన యొక్క రాజ్యంలో కోటలో సంచరిస్తూ బబులోను మహావిశాల నా బలాధికారము నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోలేను. ఏమనంటే ఇక్కడ ఏం చేశాడు? పెద్ద ఏం చూసినట్లయితే అనుకున్నాడు అంతే. నిజంగానే ఎవరు కట్టించారు? తనే కదా కట్టించాడు. తనదే కదా అధికారం. కానీ తనేం గమనించలేదంటే దేవుడు తనకి తెలియజేసినా సరే, తనకి ప్రత్యక్షతను అనుగ్రహించినా సరే, తాను అగ్నిలో దేవుని కుమారుని పోలినటువంటి వ్యక్తిని చూసినా సరే, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను చూసినా సరే, తను ఏం చేశాడంటే దేవుడిని కనపరచల, దేవుడిని మహిమపరచల, దేవుడు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చాడని అనుకోలే. ఇన్ని అయితే ఏం చేశాడంటే గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడే ఆయన ద్వారా విజయాన్ని కలుగు చేశాడు. నయమానికి ఏ విధంగా సహాయం చేశాడు, అలాగే బబులోను రాజును వాడుకొని తన బిడ్డలకి పాఠాలు నేర్పించడానికి ఆయనే విజయాన్ని అనుగ్రహించాడు. నేను నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే ఇది నా రాజ్య ఘనత. ఎప్పుడైతే మనకు ఆ హృదయం వస్తుందో దేవుని మీద మన మనసు ఉండదు. ఒకవేళ మనం నెబుకద్నెజరు రాజులు కాకపోవచ్చు, కానీ మన జీవితానికి మనమే రాజులం, మన హృదయానికి మనమే రాజులం. మనం ఏం చెప్పినట్లే జరుగుతుందని అనుకుంటాం. ఏం చేస్తామంటే నా జీవితం నా ఇష్టం, నాకున్నటువంటి తలాంతులు, నా జ్ఞానం అన్నీ కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క శక్తిని మనం గ్రహించుకున్నట్లయితే మానవ హృదయం మన నుండి తీసివేయబడుతుంది. అంటే మన సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు, మన ఆరోగ్యం అంతటినీ మనం పోగొట్టుకోవచ్చు, లేకపోతే అన్ని కూడా మనం కోల్పోయేటువంటి ఆ యొక్క అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే దాని ఎంత గర్విస్తాం. దేవుడు ఏమన్నాడంటే నా వైపు చూడండి, నా దగ్గరికి రండి, నేను మీకు స్థిరమైనటువంటి నివాసాన్ని, నా నీడ మీ మీద ఉంటది, నా నామం బలమైనటువంటి దుర్గం, నా దగ్గర మీకు క్షేమం ఉంది, కాపుదల ఉంది అని దేవుడు చెప్తా ఉంటాడు. ఆయనే కదా మనకి ఇచ్చారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొలబడేటువంటి వారు. దేవుడు సృష్టించి మనకి ఒక అతిగా ఇచ్చినట్లు మనకి ఇచ్చాడు ఈ జీవితాన్ని. నిజంగా ఆయన వైపు మనం చూడకపోయినట్లయితే ఏం చేస్తాంటే ఎలాంటి గర్వం మన హృదయంలోకి వస్తే, ఎప్పుడైతే గర్వం వస్తుందో దేవుడు వారికి అలాంటి వారికి దూరంగా ఉంటాడు. వారు నాశనానికి వారే వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నెబుకద్నెజరు మీదకి వచ్చిందో వెంటనే తన భయపడే వారందరూ ఆయన తరివేశారండి. ఆయన మనసుకి తచ్చిపోయాడు. జుట్టంతా కూడా పక్షిరాజు ఏకవలే అయిపోయినాయి, గోడలన్నీ కూడా పక్షుల యొక్క గోడవలే అయిపోయినాయి. కానీ చివరికి దేవుడు కనికరించి ఏం చెప్పాడంటే ఆయన పాఠం నేర్పించడానికి ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడనే గలవాడున్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమందంటే ఐ గాట్ మై అండర్స్టాండింగ్. ఆ యొక్క దేవుడు నాకు మరలా గ్రహించేటువంటి శక్తిని, మానవ బుద్ధిని మనకి అనుగ్రహించాడు. దేవుడు ఒక తరుణాన్ని దయచేశాడు, ఆయనకి మరలా కృపను అనుగ్రహించాడు. ఆయన తాను శక్తిని నెబుకద్నెజరు తెలుసుకోవాలని ఏం చేశాడంటే ఒక తరుణాన్ని అనుగ్రహించి ఆయనకి మానవ బుద్ధి ఇచ్చాడండి. అది వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో ఆ ఫలితమే మన మీద ఉంటుంది. లేకపోయినట్లయితే మనం దేవునికి సానుకూలంగా
ఆయన మనం ప్రతిస్పందన చేయకపోయినట్టు ఇవ్వకపోయినట్లయితే